For 14 years, he lived in the village of Nandigrama near Ayodhya, and all the 24 hours he was chanting the name of Rama. He is Samaveda. ఋగ్వేద యజుర్వేద సామవేదములను సంరక్షించే నిమిత్తమై ఆజ్ఞను పురస్కరించుకొని ఆనందముతో వీటిని కాపాడే నిమిత్తమై తయారైనటువంటి యొక్క సుద్రిఘ్నుడు తన యొక్క శత్రుఘ్నుడు నిజమైనటువంటి యొక్క అంధశ్రద్ధులు. Shatrughna, who with great bliss and joy obeyed the command, and it was his vow to protect the three brothers in the form of Rigveda, Yajurveda and Samaveda, is the Atharvana Veda. ఈ అథర్వణ వేద కేవలము దుర్మార్గములను, దుష్టులను, దురాచారములను, దుస్సంగములను దూరం చేసి సదాచారములను, సత్ప్రవర్తనలు, సద్గుణములను పోషించేటువంటిది అథర్వణ వేద యొక్క సారము. The essence of Atharvana Veda is to destroy the wicked failings, the wicked behavior and wicked people, and therein establish good thoughts, good deeds and good things. శత్రువులను సంహరించి మిత్రులను, పవిత్రమైనటువంటి వ్యక్తులను పోషించుకునే నిమిత్తమై జన్మించినటువంటి వాడు శత్రుఘ్నుడు, అనగా శత్రువులను ధ్వంసం చేయువాడు శత్రుఘ్నుడు. Shatrughna was born to destroy the wicked enemies and protect his masters and friends. ఇట్టి రామాయణమే వేదము, వేదమే రామాయణమని రెండింటి యొక్క సంబంధ బాంధవ్యములను నిరూపించినటువంటిదే మానవత్వము. In fact, humanity or humanness is the direct demonstration of the intimate relation that exists between Veda and Ramayana. వేదం వేరు కాదు, రామాయణం వేరు కాదు. Veda is not different from Ramayana. కేవలం దశరథ కుమారుని యొక్క పుత్రులు వీరందరూ కూడాను రామాయణం యొక్క పితృలు. కానీ ఇంత మాత్రంతోనే మనము తృప్తి పడకూడదు. The four brothers who are the sons of Dasharatha are the heroes of Ramayana, but just knowing about them is not enough. ఎవరు దశరథుడు? Who is Dasharatha? దశేంద్రియముల యొక్క రథమే దశరథము, అనగా మన దేహమునందు 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు రెండును చేరి దశేంద్రియములుగా ఏర్పడినటువంటిది. Who is Dasharatha? One who is the chariot with 10 wheels. It is nothing but the human body which has 5 cognitive senses and 5 conative senses. కనుక ఈ దశేంద్రియముల రథమైనటువంటి యొక్క దేహము నుండి ఆవిర్భవించినటువంటి వారే రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. Rama, Lakshmana, Bharata and Shatrughna emerged out of this human body which has these 10 senses. కేవలము దశరథునికి కూడాను పుత్రులు కారు వారు. In fact, they were not the sons of Dasharatha. కౌసల్య పుత్రులు కారు వారు. They were not the sons of Kausalya. కేవలము అగ్ని నుండి ఆవిర్భవించినటువంటి యొక్క చైతన్య స్వరూపులు. They were the very embodiment of consciousness which emerged out of fire. కనుక వీరి పుత్రులు వారి పుత్రులని మనం విభజించుటకు ఏమాత్రము అవకాశం లేదు. There is no scope for us to think they were the children of this earth. ఇట్టి పుత్రులైనటువంటి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జగత్తులకు ఆదర్శవంతమైనటువంటి వారు. These four brothers, Rama, Lakshmana, Bharata and Shatrughna, were ideal brothers who set great ideals to the ప్రతి whole world. కుటుంబమునకు, ప్రతి సోదరులకు, ప్రతి తల్లిదండ్రులకు, ప్రతి అక్క చెల్లెండ్లకు, అన్నతమ్ములకు ఆదర్శాన్ని అందించి ఆనందాన్ని చేకూర్చినటువంటి వారు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు. Rama, Lakshmana, Bharata and Shatrughna, they set great ideals for every family, for all brothers and sisters and the whole world, and delight the whole world. ఈనాటి కలియుగం నందు సోదరులు సరైనటువంటి మిత్రత్వమును లేక కేవలం కలహములకు గురై అనేక విధమైనటువంటి కష్టములకు పాల్పడుతున్నారు. In the world of today, among the brothers there is no love lost, and they quarrel with one another and are ruined. కానీ రామాయణంలోని రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఏనాడు కూడాను కలహించినటువంటి వారు కాదు. But Rama, Lakshmana, Bharata and Shatrughna of Ramayana, they never అన్యోన్య భావం చేత ఆనంద